దామోద్ర డివోషనల్ ఛానల్కి స్వాగతం. దామోద్ర డివోషనల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. మనం భగవద్గీతని మన ఇంట్లో ఒక పుస్తకంగానే చూస్తున్నామా, లేదా ఒక ఆచరణ గ్రంథంగా చూస్తున్నామా, లేదా పారాయణ గ్రంథంగా చూస్తున్నామా? ఎవరికి వాళ్ళు క్వశ్చన్ వేసుకోండి. మీ ఆన్సర్ ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు మనం వీడియోలో గీతా సారం మొత్తాన్ని కూడా ఒక 3 to 4 minutes వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది. తప్పకుండా మీకు నచ్చుతుంది. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నా వల్ల కాదు, ఏం చేయాలో దిక్కుతోచట్లేదు అని మీకు అనిపించిందా? అయితే మీరు ఒంటరి వాళ్ళు కాదు. సరిగ్గా 5000 సంవత్సరాల క్రితం మహావీరుడైన అర్జునుడు కూడా కురుక్షేత్ర యుద్ధభూమిలో సరిగ్గా ఇదే పరిస్థితిలో ఉన్నాడు. చేతిలో గాంధీవం జారిపోయింది, కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆ క్షణంలో చీకటిలో ఉన్న అర్జునికి వెలుగుని చూపించడానికి జగద్గురువు శ్రీకృష్ణుడు అందించిన అద్భుతమే ఈ భగవద్గీత. ఈరోజు గీతా జయంతి కదా, ఆ 700 శ్లోకాల సారాన్ని కేవలం 3 ముక్కల్లో ఇప్పుడు మనం తెలుసుకుందామా? పాయింట్ 1, నీ అసలైన రూపం అంటే ఐడెంటిటీ ఏంటి? కృష్ణుడు అర్జునునికి చెప్పిన మొదటి మాట ఏంటో తెలుసా? ధైర్యం. మనం ఎందుకు భయపడుతున్నాం? చనిపోతామేమో అని, లేదా మన వాళ్ళు దూరం అయిపోతామేమో అని. కానీ కృష్ణుడు ఒక పరమ సత్యాన్ని చెప్పాడు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. అంటే ఈ ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టనూ లేదు. అర్జున, నువ్వు ఏడుస్తుంది ఈ శరీరం కోసం, కానీ నువ్వు శరీరం కాదు, ఆత్మవి. నిన్ను ఆయుధాలు నరకలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, నీవు శాశ్వతమైన శక్తివి అని చెప్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ. ఈ ఒక్క ఆలోచన చాలు మనలో ఉన్న భయాన్ని పోగొట్టి అంతులేని ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి. గుర్తుపెట్టుకోండి, సమస్యలు శరీరానికి వస్తాయి కానీ మనలోని ఆత్మకి కాదు. ఇప్పుడు అర్థమైందా? 1వ పాయింట్ ఐడెంటిటీ అంటే. 2వ పాయింట్ విజయ రహస్యం, సీక్రెట్ ఆఫ్ సక్సెస్ గురించి చూద్దాం. మనందరికీ కామన్గా ఉండే సమస్య ఏంటి? టెన్షన్. రేపు ఎగ్జామ్ రిజల్ట్ ఏమవుతుందో, జాబ్ వస్తుందో రాదా, ఈ బిజినెస్ క్లిక్ అవుతుందా రాదా, అప్పు తీసుకున్నవాడు తిరిగి ఇచ్చేస్తాడా లేదా, ఇట్లా ఎన్నో ప్రాబ్లమ్స్. ఏదో ఒక ప్రాబ్లం వల్ల మనం టెన్షన్ని పడుతూనే ఉంటాం. దీనికి కృష్ణుడు ఇచ్చిన సొల్యూషన్ ఒక్కటే, అదే కర్మయోగం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మణి. చాలామంది దీన్ని ఫలితాన్ని ఆశించవద్దు అని తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ కృష్ణుడు చెప్పింది అది కాదు. ఫలితం గురించి ఆలోచించే హక్కు నీకు లేదు, పని చేసే హక్కు మాత్రమే నీకుంది అని. ఎప్పుడైతే మనం రిజల్ట్ గురించి భయపడ్డం మానేసి చేస్తున్న పనిని ప్రేమిస్తామో, విజయం దానంతట అదే మన వెనుక వస్తుంది. ఒత్తిడి లేని విజయానికి ఇదే ఏకైక మార్గం. కాబట్టి ఇప్పటి నుంచి మనము పని చేశామా లేదా, ఆ పనిని ఎంత శ్రద్ధతో ప్రేమతో చేశాము అన్నది ఆలోచించండి, ఫలితాన్ని ఆలోచించుకోండి. మనం ఎంత భక్తితో శ్రద్ధతో చేస్తామో ఫలితం ఆటోమేటిక్గా భగవంతుడు అనుకూలంగానే ఇస్తాడు. 3వ పాయింట్ నమ్మకం, ఫెయిత్. చివరిగా జీవితంలో కొన్నిసార్లు మన చేతిలో ఏమీ లేదనిపిస్తుంది, అన్ని దారులు మూసుకుపోయినట్లు అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? అందుకే గీత చివరిలో కృష్ణుడు ఒక మాట అంటాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే అన్ని ధర్మాలను వదిలిపెట్టి నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడు, నేను నిన్ను సమస్త పాపాల నుంచి విముక్తుణ్ణి చేస్తాను, చింతించకు అని అర్థం. అన్ని భారాలను వదిలేసి నన్ను నమ్ము,
నిన్ను నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు. దీన్నే శరణాగతి అంటారు. మన ప్రయత్నం మనం చేసి మిగిలిన భారాన్ని ఆ భగవంతుని పైన వేస్తే వచ్చే ప్రశాంతతే వేరు. అందుకే ఏ ఫలితాన్ని ఆశించకుండా ప్రయత్నం చేసి శరణాగతి చేసినప్పుడు తప్పకుండా మనకి ఫలితాన్ని ఇస్తాడు. సో ఫ్రెండ్స్, భగవద్గీత అంటే ఏదో పూజ గదిలో దాచుకునే పుస్తకం కాదు. అది ఒక లైఫ్ మాన్యువల్. కష్టాల్లో ధైర్యాన్ని, గందరగోళాల్లో క్లారిటీని ఇచ్చే బెస్ట్ ఫ్రెండ్ లాంటిది. ఈ గీతా జయంతి రోజున ఒక్క శ్లోకమైనా చదువుకోవడానికి ప్రయత్నిద్దాం. కృష్ణుణ్ణి మన హృదయంలో నిలుపుకుందాం. ఇప్పుడు చెప్పిన పైన 3 శ్లోకాలు ఉన్నాయి కదా, ఆ 3 శ్లోకాల యొక్క అర్థాన్నైనా తెలుసుకోండి ఈరోజు. జై శ్రీకృష్ణ. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంతో కొంతమందికి ఫార్వర్డ్ చేయండి, ఉపయోగపడవచ్చు. రాబోయే ధనుర్మాసంలో తప్పకుండా ప్రతి పాశ్రం యొక్క అర్థాన్ని కూడా వివరించే ప్రయత్నం చేస్తాము. లాస్ట్ ఇయర్ ధనుర్మాసం వీడియోస్ చాలా బాగా క్లిక్ అయినాయి. కావాలంటే అవి కూడా ఒకసారి చెక్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.